అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మెహదీ. ఓ అందాల రాక్షసి సినిమా అంటే వరుసగా నేను ప్రెస్ మీట్లు చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. యాక్చువల్గా విషయం ఏంటంటే ఇది కాంట్రవర్సీ అనుకుంటున్నారు అందరూ, కానీ ఇది కాంట్రవర్సీ కాదు. ఇది నా బాధ, నా పెయిన్ నేను మీ అందరితో పంచుకుంటున్నాను. ఎందుకంటే సినిమా నేను తీసినప్పుడు ఎలా అయితే అనుకున్నాను సేమ్ అలాగే తీశాను. చాలా బాగా వచ్చింది సినిమా. అందరు ఆర్టిస్టులు చాలా బాగా పనిచేశారు. మన సినిమాలో వ్యాన్షి హెగ్డే, కృతి వర్మ, నేహా దేశపాండే, సుమన్ తల్వార్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మన అనంత్ బాబు గారు అందరూ చక్కగా బాగా పనిచేశారు. అయితే ప్రతి ఆర్టిస్ట్కి నేను ఇందులో బాగా చూపించాను. వాళ్ళు 100/100 ఇచ్చారు వాళ్ళు కూడా. అయితే పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. పాటలు, మాటలు, స్క్రీన్ ప్లే భాషాశ్రీ గారు రాశారు, స్టోరీ కూడా. అయితే ఆయన ఒక లెజెండరీ సీనియర్ రైటర్, అందరికీ తెలుసు. ఆయన చాలా బాగా రాశారు. అలాగే కో డైరెక్టర్గా కూడా ఆయన నాకు బాగా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. అయితే సినిమా చాలా బాగా వచ్చింది. అయితే సినిమా మొత్తం అంతా అయిపోయాక సినిమా మళ్ళీ రిలీజ్కి వెళ్దామంటే ఫస్ట్ పబ్లిసిటీ చేయాలి, ప్రమోషన్స్ చేయాలి, ఆడియో చేయాలి. అయితే నాకు ఆడియో అవ్వలేదు ఫస్ట్ స్టార్టింగ్. అవ్వకపోతే పర్లేదు, ఏదో ఒక చిన్న ఛానల్కి ఇద్దామని చెప్పేసి ఒక ఛానల్కి ఇచ్చాం. ఇస్తే వాళ్ళు కూడా అస్సలు ప్రమోషనే చేయలేదు, 1% కూడా. అలాగే ఉంది. అలాగే అంటే ఆడియో కూడా అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత థియేటరికల్కి వెళ్దామంటే సెన్సర్ ఏడీసీసీ ప్రాబ్లం వచ్చింది ఫస్ట్. అంటే ఏడీసీసీ ఇప్పుడు తెలుగుకి కూడా మ్యాండేటరీ అయింది. కానీ ఏంటంటే అప్పుడు నేను కన్నడ చేశాను, లాంగ్వేజ్ కన్నడ తెలుగు 2 చేశాను. అయితే కన్నడ చేస్తున్నప్పుడు తెలుగు కూడా కంపల్సరీ ఏడీసీసీ చేయాలంటే తెలుగు కన్నడ 2 కూడా ఏడీసీసీ చేశాను. అప్పుడు ఛార్జెస్ చాలా ఎక్కువ ఉండే, దగ్గర ఒక్కొక్క లాంగ్వేజ్కి 3 lakhs సెన్సర్కి మినిమం అయింది. అయితే అంత అమౌంట్ పెట్టి కూడా సినిమా మనం సెన్సర్ చేయించాక థియేటర్స్ విషయంలోకి వస్తే థియేటర్స్ ఇస్తా అని చెప్పారు. లాస్ట్ మూమెంట్లో మొత్తం అందరూ దెబ్బేశారు. అంటే సినిమాని ఒక రకంగా డమ్మీ చేస్తారు, కిల్ చేస్తారు అని అంటారు కదా. నిజంగా నా సినిమా విషయంలో జరిగింది. అంటే సినిమా ఎంత బాగా తీశాను నేను, అంత అందంగా తీశాను. ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇది. ఇప్పుడు ఉన్న సినిమాల్లో ప్రజెంట్ మీరు ఏ సినిమా అయినా చూడండి, ఈ సినిమా ఇప్పుడు కూడా థియేటర్లో పడితే సినిమా కింగే అవుద్ది. కానీ థియేటర్ విషయంలో నాకు చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ తర్వాత నేను మళ్ళీ రిలీజ్ పెట్టాను. మళ్ళీ రిలీజ్కి కూడా నాకు థియేటర్స్ రాలేదు. అంటే మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, కానీ ఎవరు ముందుకి రావట్లేదు, వెనకాల నుంచి అందరే. అయితే నేను ఎవరి పేరు తీసుకొని అంటే నేను హైప్ అవ్వాలి, కాంట్రవర్సీ చేయాలి అనేది నాకు లేదు. కానీ ఉన్నది వాస్తవం నేను చెప్పాలని చెప్పేసి నేను ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాను, చెప్తూ ఉంటాను మీ అందరికీ. ఇలా పాలిటిక్స్ ఉంది, ఇలా రాజకీయం ఉంది, ఇలా నెపోటిజం ఉందని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉంటాను. అది మార్పు రావాలి అని చెప్పేసి మళ్ళీ ప్రయత్నం చేస్తుంటాను. ఇప్పుడు ముఖ్యంగా కారణం ఏంటంటే ఇక్కడ ప్రెస్ మీట్కి మొన్న మా డిస్ట్రిబ్యూటర్ గారు ఒకటే థియేటర్ అడిగారు. ఆయన అంటే రిలీజ్ ఉంది కదా, కానీ నాకు ఇప్పుడు సినిమా ఒకటి రావాల్సింది, అది అవ్వలేదు, పడలేదు, షోస్ పడట్లేదు నా థియేటర్లో. మీ సినిమా నాకు ఇస్తారా, యాజ్ ఏ ఫ్రెండ్గా నేను అడుగుతున్నాను, ఒకటే థియేటర్కి అని అన్నాడు. అయితే సరే సార్ తీసుకోండి అని చెప్పి 2 days లైసెన్స్ ఇచ్చా. ఇస్తే ఒక్క షో కూడా అంటే అక్కడ బంద్ అవ్వలేదంట. అన్ని షోలు ఆడే సినిమా. ఫస్ట్ మార్నింగ్ షో అయితే పడలేదు, కానీ మ్యాట్ నుంచి పడడం స్టార్ట్ అయితే అస్సలు సినిమా ఆగలేదు. ప్రతి షో పడుతుంది అక్కడ. అంటే ఈ మధ్యకాలం షోలు పడడమే చాలా గ్రేట్, గొప్ప. ఇంకా అక్కడ నుంచి టాక్ కూడా బాగా వచ్చిందని, అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిబిటర్స్ అందరూ నాకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు, సార్ మాకు ఇవ్వండి, మేము చేస్తాం ఈ సినిమా, ఈసారి పక్కగా థియేటర్ చేస్తామని. కానీ అయినా కూడా నాకు ఏంటంటే ఎన్నిసార్లు దెబ్బ తిన్నాక మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ముందుకి రావాలి, మళ్ళీ రిలీజ్ చేయాలంటే మళ్ళీ బోల్డంతా పబ్లిసిటీ చేయాలి, ఇవన్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకే మీ ముందు వచ్చాను. అందుకే మీతో మాట్లాడదామని, ఇప్పుడు దీని గురించి మీరు ఏదైనా అడిగితే నేను మాట్లాడదామని నేను ఇక్కడ మీ ముందుకి వచ్చానండి. ఎగ్జిబిటర్ సార్, ఎగ్జిబిటర్స్ మనకి థియేటర్స్ ఇస్తా అని చెప్పేసి థియేటర్స్ ఇవ్వలేదు. అయితే ఇది పైనుంచి రాజకీయం.
అదే సార్. ఇంకా శ్రీధర్ గారు మీ సినిమా మీద కుట్ర జరుగుతుందా? నా సినిమా మీద అని కాదు కానీ చాలా చిన్న బడ్జెట్ సినిమాల మీద జరుగుతుంది. అయితే అది జరగకూడదు అని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఏ సినిమాకి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు, ఇలాంటి ఇబ్బంది ఏ డైరెక్టర్ పడకూడదు అని చెప్పేసి కూడా నేను చాలా పోరాడుతున్నాను. గతం 1 year నుంచి అందరికీ తెలుసు నేను ఎన్ని ప్రెస్ మీట్లు చేశాను, ఇది చేశాను. ప్రతి ఒక ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. ఫిల్మ్ ఛాంబర్లో అయినా ప్రతి ఒక ప్యూన్ నుంచి పైన ఉన్న చైర్మన్ గారి వరకు ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలుసు. కానీ అయినా కూడా ఏది సమాధానం రావడం లేదు. అందుకే ఇప్పుడు ఏంటంటే ప్రెస్ మీట్ వల్ల నాకు ఏమవుతుందంటే ఒక రెస్పాన్స్ అనేది బాగా వస్తుంది. ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ బాగా సపోర్ట్లోకి వచ్చారు. మీ ద్వారా నేను నా మాట అంటే నా మనసులో ఏముంది నేను చెప్పాలి, ఏదైతే అనుకుంటున్నానో నేను చెప్తున్నానో అక్కడి వరకు వెళ్తుంది. అందు గురించి నేను మీ ముందు వస్తున్నాను. ఓకే కలిశాను సార్. థియేటర్ ఎవరైతే చూస్తారో వాళ్ళని కలిశాను. అంటే ఇప్పుడు పేర్లు చెప్తే కూడా కాంట్రవర్సీలానే ఉంటుంది అది. అందుకే సరే కలిశాను. ఫిల్మ్ ఛాంబర్లో అయితే ఉన్న వాళ్ళని కలిశాను చాలామందిని. మొన్ననే భరత్ భూషణ్ గారు కూడా మాట్లాడారు. ఆయన ఒక మంచి వ్యక్తి. 190 ఫిలిమ్స్ ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇంకా చాలా చిన్న బడ్జెట్ సినిమాలకి కూడా ఆయన చాలా సాయం చేశారు. అంటే ఒక పొజిషన్ లేనప్పుడు ఆయన అంత చేశారు. ఎప్పుడైతే పొజిషన్ వచ్చింది ఆయన ఏదో మంచి చేస్తారనేది నేను కోరుకుంటున్నాను. ఆయనకి కూడా నేను కాంగ్రాట్స్ చెప్పాను ఆ విషయంలో. ఆయనతో కూడా మాట్లాడా. ఆయన కూడా చూసి చెప్తా అన్నారు. చూడాలి అంటే ముందుకు ఏది కదలట్లేదు. అదే సార్. అదే సార్ నేను అదే చెప్తున్నాను కదా. అంటే నేను నా మనసులో ఉన్నది బాధ కానీ జరుగుతుంది విషయాలు కానీ అన్నీ క్లియర్గా వివరంగా చెబితే అక్కడికి వెళ్తుంది అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. మాట్లాడదాం అంటారు కానీ మాట్లాడలేదు. ఇప్పుడు మొన్ననే భరత్ భూషణ్ గారు వచ్చారు. ఆయన చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మాట్లాడాను ఆయనతో. ఆయన చేస్తా అన్నారు. ఒక 10 days అయినాయి. మళ్ళీ రెస్పాన్స్ రాలైతే ఏదో బిజీలో ఉన్నారేమో చూడాలి. సార్ జనాల వరకు వెళ్ళాలి అని చెప్పేసి నేను చేస్తున్నాను సార్. ఎగ్జిబిటర్స్ ఓన్లీ ఒక్కళ్ళే కాదు, జనాల్లో కూడా తెలియాలి. అంటే ఒక మంచి సినిమా తీశాను, ఒక అందమైన సినిమా తీశాను, ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మనది. మనం మీడియా మిత్రులే మన వాళ్ళు మనం చూసినప్పుడు మీరు అక్కడ కూడా కనుక్కోవచ్చు. మీరు కూడా చూసి ఉంటారు సినిమా ఎలా ఉంటుందో. అంటే అలాంటి సినిమా కిల్ కాకూడదు. ఆ సినిమా వల్ల నేను సఫర్ అవ్వకూడదు, ప్రొడ్యూసర్ సఫర్ అవ్వకూడదు, ఆర్టిస్టులు సఫర్ అవ్వకూడదు. అందరికీ ఒక హోప్ ఉంటుంది. సినిమా అనేది ఒక అవకాశం. ఆ అవకాశం వచ్చినప్పుడు సరైన సినిమా తీస్తే మన విధి మారిపోద్ది అని అంటారు. అయితే అది నమ్మి నేను చేశాను. నా తరపు నుంచి నేను 100% అవుట్ అండ్ అవుట్ ఇచ్చాను. చాలా బాగుంటుంది సినిమా కూడా. అంటే నేను చెప్తే బాగోదు, అది మీరందరూ చెప్తే బాగుంటుంది అనేది దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సార్ సినిమా తీయడం ఒక ఎత్తు, రిలీజ్ చేయడం మరొక ఎత్తు. మీకు ముందే తెలియదా సినిమా రిలీజ్ ముందు? నేను 35 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. అయితే ఉన్నది పాలిటిక్స్ ముందు నుంచి ఉంది. చాలా సినిమాలు రిలీజ్ చేశారు. కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా. ఇంతకుముందు కూడా మంచి సినిమాలే చేశాను, కానీ ఇది నా లైఫ్లో బెస్ట్ సినిమా. అయితే పాలిటిక్స్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు అన్ని డోర్స్ క్లోజ్ చేశారు. మీరు ఇప్పుడు ఏది ఆడియో రైట్స్ మీరు సేల్ చేయలేరు. ఒక ఆడియో రైట్ మీరు సేల్ చేసినా మేము పెట్టిన సింగర్స్కి మినిమం బయట వాల్యూ అంటే ఒక పెద్ద సినిమాలో వాళ్ళు అంటే పెద్ద బడ్జెట్ సినిమాలో పాడారంటే 50 లక్షలు 75 లక్షలు అంతా రావచ్చు వాళ్ళకి. కానీ మనకి జీరో. అదే సేమ్ ప్రమోషన్ వాళ్ళు మన సినిమాకి చేస్తే చెప్పలేము ఇది మారుతుంది అని చెప్పాను కదా. కానీ అవకాశం రానివ్వట్లేదు, ఆపేస్తున్నారు. ఇది దారుణం, దౌర్జన్యం అంటారు కదా, అదే ఇది. మాట్లాడడానికి ప్రయత్నం చేశాను మన దిల్ రాజు గారితో. ఒక 2 months
మాట్లాడడం అంటే ఇండైరెక్ట్లీ ఆయన డైరెక్ట్గా మాట్లాడలేదు, కానీ ఆయన మేనేజర్స్ వాళ్ళందరూ మాట్లాడారు, ఇలా ప్రాబ్లం ఉందని చెప్పేసి. అయితే వాళ్ళంతా బిజీగా ఉన్నప్పుడు నేను ఇంకా డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి దిల్ రాజు గారికి కానీ ఫిలిం ఛాంబర్లో నాకు చాలామంది పెద్దోళ్ళు అందరితో మాట్లాడాను. అంటే ఏది చేయకుండా డైరెక్ట్గా వచ్చి మీ ముందు ఎప్పుడు కూర్చోను, నా తరపు నుంచి నేను గ్రౌండ్ వర్క్ పక్కా చేస్తాను. మీ అందరికీ తెలిసిన విషయం, పీవీఆర్కి, ఐనాక్స్కి, ఏషియన్ సినిమాలకి కూడా నేను నోటీస్ ఇచ్చాను, నా సినిమా ఇలా రిలీజ్ పెట్టుకున్నాను, థియేటర్స్ ఇవ్వలేదు అని చెప్పేసి. అయితే ఐనాక్స్ వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ రిలీజ్కే టికెట్స్ రాలేదు అంటే ఫస్ట్ రిలీజ్కే కూడా థియేటర్స్ ఇవ్వరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ సిటీలో మీ సినిమా పడితే ఒక 5 సెంటర్స్ ఇచ్చినా కూడా 5 షోలే, అది సెంటర్స్ కాదు, సెంటర్స్ మనం చెప్పలేము, 5 షోలు, 5 షోస్, అది కూడా మార్నింగ్ 9 o'clock 9:30కి సినిమా షో ఉందంటే ఎవరు లేచి రారు ఆ టైంకి. నైట్ 10:30కి ఉందంటే అంత రాత్రి ఎవరు వెళ్ళరు. ఏదైనా స్టార్ సినిమా అంటే ఓకే, ఇంకా ఒక 5 షోలు, అది కూడా ఒక 2 షోలు మీకు సిటీ మధ్యలో ఉంటే ఆ టైమింగ్ ఉంటుంది, మార్నింగ్ కానీ నైట్ కానీ. ఇంకా మిగతాయి మధ్యాహ్నం టైంలో ఉన్న థియేటర్స్ ఊరి చివర ఉంటాయి, అక్కడికి ఎవరు వెళ్ళరు. అయితే ఇది ఏంటంటే సినిమాని డమ్మీ చేయడం అంటారు. సినిమాని ముందుకి రానివ్వకుండా చేయాలి, ఒక సినిమాని డమ్మీ చేయాలంటే ఇది ఒక పెద్ద పాలిటిక్స్. సరే, కొంతమంది తీస్తారు చిన్న బడ్జెట్ సినిమాలు, చాలా దారుణంగా ఉంటాయి, ఆ ట్రైలర్ కూడా మనం చూడలేము. కానీ ఇది ట్రైలర్ కానీ, పాట కానీ, పోస్టర్ కానీ అన్నీ చూసి తీసుకోండి. స్క్రీన్స్ మీరు ఇస్తున్నప్పుడు అన్నీ చూసి మీరు ఇవ్వండి, అలాగే ఇచ్చేమని నేను అడగలేదు. అయితే ఇలాంటి పాలిటిక్స్ వల్ల సఫరింగ్ అని చెప్పాను, అంతే. సినిమా బాగుందంటున్నారు కదా, ఓటీటీకి వెళ్ళొచ్చు కదా, పదే మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు? ఓటీటీకి వెళ్ళాలంటే ఒక క్రైటీరియా ఉంటుంది సార్. ఫస్ట్ మీరు సినిమా తీసినప్పుడే, సినిమా సెన్సార్ పెట్టినప్పుడే ఓటీటీ మీరు అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయినప్పుడు పబ్లిసిటీ కొంచెం చూసుకోండి అన్నారు, పబ్లిసిటీ చేసాం. థియేటర్కి వెళ్ళాం, థియేటర్కి వెళ్తే థియేటర్స్ పడలేదు అన్నారు. థియేటర్స్ పడకపోతే మళ్ళీ రిలీజ్ పెట్టాం. అయితే అది లాస్ట్ ఇయర్ అది సినిమా ఎప్పుడు రిలీజ్ అంటే ఎలా అని చెప్పేసి ఆ బాధ వచ్చింది. ఇంకా ఎవరికైనా అంటే ప్రెస్ మీట్ చేయాలన్నా, ఇది చేయాలన్నా ఎవరికి సరదా లేదు, ఎవరికి అంత టైం లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ఇది ఒక బాధ కాబట్టి మీ ముందుకే వస్తున్నాను. లేకపోతే మీ టైం వేస్ట్ చేయడం, నా టైం వేస్ట్ చేయడం నాకు అవసరం లేదు, ఇష్టం లేదు. అదే సార్. ఎన్ని థియేటర్స్లో వేస్తే వాళ్ళు సినిమా తీసుకుంటారు? చేయాలి సార్. ఇప్పుడు వాళ్ళు ఒక 200 థియేటర్స్ మాట్లాడితే 100 థియేటర్స్ కూడా ఇస్తారు, ఇవ్వరు చెప్పలేము మనం. అదే ప్రయత్నంలో ఉన్నాను. సార్, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఒక్కరే వస్తున్నారు, లైక్ పెద్ద ఆర్టిస్ట్ని పెట్టినారు, కృతి వర్మ, ఆమె కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సో మరి వాళ్ళు ఎందుకు రావచ్చు? ఆర్టిస్టులు మనం ఏదైనా మంచి ఈవెంట్ ఉంది, సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు మనం ఆర్టిస్టులని పిలిపిస్తే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి అన్ని ప్రాబ్లమ్స్, థియేట్రికల్ ప్రాబ్లం, ఆడియో ప్రాబ్లం, శాటిలైట్ ప్రాబ్లం, మనకి క్యూబ్ యూఎఫ్ఓ ప్రాబ్లం, మనకి ఓటీటీ ప్రాబ్లం, మనకి హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఓవర్సీస్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి పిలిపించి మాకు ఇది ప్రాబ్లం ఉంది, మాకు ఈ బాధ ఉంది, మీరు కూడా ఇందులో పాల్గొని బాగుంటుందంటే వాళ్ళు ఏమంటారు, రేపొద్దున మాకు వేరే సినిమాలు ఉంటాయి సార్, భయపడతారు. నేనేంటంటే నాకు ఇప్పుడు సినిమాలే వద్దు, దీనికి ఎంత నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే నేను బెటర్ వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ చేయకూడదు, ఇంకా తెలుగు ఇండస్ట్రీ మానేయాలి అని చెప్పేసి నేను డైరెక్ట్గా ముందుకు వేస్తున్నాను. ఎందుకంటే మీకు భయం ఉంటుంది, ఎప్పటి వరకు మీ ప్రాణాలకి పోతే అన్నట్టుగా, అంటే అక్కడ దాకా వచ్చినప్పుడు అప్పుడు ఎవడు చూడరు, ముందు ఎవడున్నాడు వెనకాల ఎవడున్నాడు మనం చూడం. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ముందుకి వచ్చి మనం మాట్లాడదాం. అదే మీ మీద కుట్ర జరుగుతుంది అంటున్నారు కదా, పాలిటిక్స్ అంటున్నారు కదా, మీరు ఏమైనా లీగల్ యాక్షన్ కానీ దీనికి సంబంధించిన కలిసారా? సినిమాటోగ్రాఫర్ మినిస్టర్తో అయితే కలవలేదు, కానీ వేరే మినిస్టర్తో కలిశాను, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, ఎంత చెప్పాము, వాళ్ళు కూడా ముందుకి వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు. అది ఏ విషయంలో అంటే ఇక్కడ సబ్సిడీ లేదు, సినిమాకి ఏదైనా లాస్ వచ్చింది, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే
సబ్సిడీ అనేది మీకు ప్రతి స్టేట్లో ఉంటుంది. భోపాల్లో 50% ఉంది సబ్సిడీ, ఉత్తరాఖండ్లో అలాగే ఉంది 30%. ఇక్కడ మీకు రూపాయి కూడా ఇవ్వరు. మరి ఎక్కువ డబ్బులు సంపాదించేది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే, మన ఇండియాలో, ఇండియా మొత్తం ప్రపంచం వ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కువ డబ్బులు సంపాదించేది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అయినా కూడా ఇక్కడ అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ఇంకా వాళ్ళ రాజకీయమే ఉండాలని చెప్పేసి, అది పాలిటిక్స్. దాని గురించి నేను మాట్లాడతాను. లీగల్ యాక్షన్ తీసుకున్నా ఆల్రెడీ, అంటే చెప్పాను కదా, ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళకి నేను నోటీస్ ఇచ్చాను, పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ రిలీజ్ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడేసి చూడాలి రిలీజ్. ఏషియన్ సునీల్ వాళ్ళు రెస్పాన్స్ కాలేదు, కానీ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళు అన్నారు, అంటే ఇన్ని థియేటర్స్ ఫస్ట్ రిలీజ్కే పడలేదు, రిలీజ్కి ఎలా ఇస్తామని అందుకే ఇవ్వలేదు థియేటర్స్ అని అన్నారు వాళ్ళు. అయితే ఫస్ట్ రిలీజ్కే మీరు థియేటర్స్ ఇచ్చి ఉంటే నేను రిలీజ్కి వచ్చేవాడిని కాదని చెప్పేసి వాళ్ళతో మాట్లాడాను. అది చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిందంటే 100%, అంటే ఫస్ట్ మనకి కన్ఫర్మేషన్ రావాలి అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ చేస్తున్నాను. సరే, ప్రీవియస్ సినిమా పౌరుషం ఈ ఇబ్బంది రాలేదు, ఈ సినిమాకి ఎందుకు వస్తుంది ఇబ్బంది? పౌరుషంకి రాలేదని నేను చెప్పాను, వచ్చింది, ఇబ్బంది వచ్చింది. కానీ ఈ సినిమాకి ఏంటంటే ప్రొడ్యూసర్ ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. పౌరుషంకి కూడా ఆయన కూడా వస్తారు, ఆయన టైంలో ఆయన ఎప్పుడు రావాలి ఆయన కూడా వస్తారు, ఆయన కూడా నిలబడతారు. ఎందుకంటే అది హాలీవుడ్ ప్రొడ్యూసర్, ఆయన హాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్. వాళ్ళు వచ్చినప్పుడు మన ఇండస్ట్రీ ఫేస్ ఇంకా మారిపోద్ది. ఇంకా వాళ్ళు దిగలేదు, అది వేరు. ఇక్కడ దీనికే ఇంత అవుతుందంటే అదైతే పెద్ద విషయం. సార్, ఇండస్ట్రీ అనేది ఓషన్స్ చాలా సినిమాలు వస్తుంటాయి, మీతో పాటు చాలా సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు రీసెంట్గా కూడా రిలీజ్ అయిపోతాయి. బట్ ఇప్పుడు అంత అలా ప్రెషర్ బయటికి రావట్లేదు, అంటే ఫస్ట్ టైం చేయట్లేదు, అండ్ కేవలం మీకు మాత్రమే అవుతుందా? ఇది నాకు తెలిసి ఈ 1.5 month పీరియడ్లో థర్డ్ టైం లైక్ ప్రెస్ మీట్. అందరికీ బిర్యానీ ఇష్టమే, బిర్యానీయే తింటారు. నేను కూడా బిర్యానీ తినాలి అనేది రూల్ లేదు కదా, అది నా ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఉన్నది భయం, యాక్చువల్గా చెప్పాలంటే భయం. ఎవరైనా ముందుకి వచ్చి ఇలా మాట్లాడరు, ఎందుకంటే కాంట్రవర్సీ వచ్చిందంటే మనకి రేపొద్దున ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఎవరు ముందుకి రారు. కానీ నాకు భయం పోయింది. భయం అంటే భయం, నాకు నేను ఏదైనా రాంగ్ చేశానంటే భయం ఇస్తుంది. కానీ నేను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి ఇంత మాట్లాడాను కదా, ఇంత చేశాను. ఏదైనా నేను రాంగ్ చేసి ఉంటే కానీ, నా నోటీస్ కానీ ఏదైనా రాంగ్ ఉండి ఉంటే నాకు రివర్స్ పడుతుంది కదా. పడలేదు, మీ ముందుకి నేను వచ్చి మాట్లాడుతున్నాను అంటే అర్థం ఏంటి? వాళ్ళే రాంగ్ ఉన్నారని అర్థం కాదు. మీకు దేని గురించి? థియేటర్స్ ఉంటాయి, కానీ పాపం ఎవరైతే ఎగ్జిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళు ఎన్ని థియేటర్స్ మాట్లాడతారు, ఒక 10-20 థియేటర్స్ ఒక్కొక్క జిల్లాకి మాట్లాడతారు. లాస్ట్ మూమెంట్లో ఏంటంటే వాళ్ళు ఒకటే అంటారు, అంటే అన్న మాకు వేరే సినిమా ప్రెషర్ రాలేదు, మనకి ఎక్కడి నుంచి అంటే అంత ఫిక్సింగ్ అనేది ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవుతుంది. మీకు ఫలానా సినిమాకి ఎన్ని థియేటర్స్ వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, అది వెళ్ళాలి. అయితే వాళ్ళు లాస్ట్ మూమెంట్ దాకా అగ్రిమెంట్ చేయరు. ఒకవేళ చేసినా కూడా జస్ట్ ఒక లెటర్ హెడ్ మీద సంతకం చేసి ఇస్తారు. సార్ మాకు థియేటర్ వాళ్ళు థియేటర్ ఇవ్వలేదు, మేమేం చేయాలని డైరెక్ట్గా చేతులు ఎత్తేస్తారు. ఇంకా వాళ్ళ మీద మీరు కేసు పెట్టినా, వాళ్ళతో లీగల్గా ఫైట్ చేసినా ఏం లాభం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే రూపాయి ఉండదు. పాపం వాళ్ళు ఏమి ఇస్తారు మీకు తిరిగి? వాళ్ళతో ఏం గొడవ పడతాం మనం? అంతా మేనేజ్మెంట్ ఇక్కడే. ఇక్కడ ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ గొడవ వచ్చినా అక్కడ అందరు వెళ్ళేది ఒకటే చోటికి, ఫిల్మ్ ఛాంబర్. కరెక్ట్ కదా? ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు విన్నాగా కూడా మనది ఏది చేయట్లేదంటే అర్థం ఏంటి? పాలిటిక్సే కదా. అదే ప్రాబ్లం. జనరల్గా మీరు చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారని అప్పుడు మంచి టాక్ వచ్చింది. అండ్ అంటే ఇక్కడ మీరు ఈ సినిమా వల్ల స్టిక్ అని వెళ్ళిపోతున్నారు, అంటే మీ కెరీర్ గ్రోత్ లేదని అనుకోవచ్చు. కెరియర్ గురించి మీరు కానీ నేను కానీ డిసైడ్ అయ్యే వాళ్ళం ఎవరు కాలం. అంటే అది డిసైడ్ చేసేది పైన ఉన్నాడు దేవుడు డిసైడ్ చేస్తారు కెరియర్ గురించి. కానీ మనం బాధపడుతున్నప్పుడు బాధని పంచుకుంటేనే మన బాధ తగ్గుతుంది. లేదంటే వేరే హీరోస్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు, వాళ్ళలాగా మనం కూడా ఏదైనా తప్పుడు స్టెప్ తీసుకుంటే
బాగోదు కదా అని చెప్పేసి వచ్చి డైరెక్ట్గా మీతో బాధ పంచుకుంటాను. సో జనరల్గా ఛాంబర్లో కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా కొన్ని డేస్లోనే రిజల్ట్ వస్తుందని విన్నాం. బట్ ఇన్ని డేస్ అయినా మీకు ఛాంబర్ నుండి ఎటువంటి సపోర్ట్ రాలేదా? మాట్లాడతారు కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే డైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ వెనకాల కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళ మనసులో ఉన్నా కూడా వాళ్ళు ఆపుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. చెప్తున్నా కదా, భరత్ భూషణ్ గారు వెరీ నైస్ పర్సన్, చాలా బాగా మాట్లాడతాడు ఆయన మాటలు మీరు వింటే చలో గుడ్ పర్సన్. ఇలాంటి వ్యక్తి మన ఇండస్ట్రీకి అవసరం. ఈయనకి ఒక ఇండస్ట్రీలో ఉన్న అందరు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరిలో ఒక పెద్ద పొజిషన్ ఇవ్వాలి, అంత ఎలిజిబుల్ పర్సన్ అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ వాళ్ళ వెనకాల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం చెప్పలేము. అంటే కనిపించడానికి ఒక వ్యక్తి కనిపిస్తారు కానీ వెనకాల బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది జనరల్గా ఎవరైనా రిలీజ్ గురించి పోరాడుతున్నారు, రీ రిలీజ్ గురించి ఎక్కువగా పోరాడతారు. అంటే ఇది కూడా రిలీజే కదా, రిలీజ్ సరిగా అయ్యి ఉంటే రిలీజ్కి వచ్చేవాడిని కాదు కదా. అంటే రిలీజ్ సరిగా కాలేదు కాబట్టి అని ఒకటి పక్కన వచ్చింది అంతే. సార్ మీరు 30 సినిమాలు డిస్ట్రిబ్యూట్ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్నారు, అంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ముందే తెలుస్తున్నారు కదా, దాని పరంగా మీరు జాగ్రత్త తీసుకున్నారు. ప్రాబ్లమ్స్ ముందు నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు విపరీతంగా పెరిగినాయి. ఇంతకుముందు ఇంత దారుణం లేదు, ఇప్పుడు దారుణంగా అయింది. అంటే ఏంటి సార్ ఆ దారుణం అంటే? దారుణం అంటే అదే చెప్తున్నా కదా, మీరు ఆడియో రైట్స్ సేల్ చేయలేరు, మీరు థియేటర్కి వెళ్ళలేదు, ఓటీటీకి వెళ్ళాలంటే ఎన్ని పాలిటిక్స్, ఎన్ని క్రైటీరియాలు పెట్టారు. తర్వాత శాటిలైట్ అనేది మీరు చూసుకోండి, తక్కువ బడ్జెట్లో ఉన్న చిన్న బడ్జెట్ సినిమాలు ఒక 5-10 సినిమాలే కొంటారు వాళ్ళు. మిగతా అన్నీ ఒక స్టార్, పెద్ద స్టార్ హీరోసే. మీకు ఎప్పుడు చూసినా మీరు ఛానల్ ఆన్ చేస్తే ఆ సినిమాలు మనం 100 సార్లు చూసిన సినిమాలు కూడా ఉంటాయి అందులో. కానీ కొత్త వాళ్ళు ఉన్నారు, ఏదైనా మంచి సినిమా తీశారు, వాళ్ళది సినిమా అక్కడ కనపడదు. ఒక్కవేళ ఏదైనా సినిమా కనపడింది అంటే అర్థం ఏంటంటే వాళ్ళు బంధువులు, వాళ్ళ మిత్రులు అంతే. బయటవాడు మీరు రాకూడదు, మీరు ఎవరు ఇక్కడ రావడానికి అన్నట్టుగా ఉంది. ఇండస్ట్రీ వాళ్ళేనా సార్ సొంతగా అవకాశం కదా? అదే కదా సార్, నేను అదే అడుగుతున్నాను, అందుకే మీ ముందు కూర్చున్నాను. ఇప్పుడు మీరందరూ వింటున్నారు, నాతో మాట్లాడుతున్నారు ఎప్పటి నుంచి. కానీ మీరు అందరూ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడడానికి మీకు అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఇలా ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక సినిమా తీశాడు, ఇలా చేస్తున్నారని చెప్పి ఏ ఒక్కరు కూడా ఎవరి దగ్గరైనా మీరు అందరిలో ఎవరైనా మాట్లాడారా ఇప్పటివరకు? మాట్లాడరు సార్, ఎవరు మాట్లాడరు. అదే చెప్తున్నా కదా, ఇదే సినిమా ఇండస్ట్రీ. అని మీరు అసలు ఈ సమస్యలు ఎదురిచ్చే పరిష్కారం ఏంటి, ఏం చెప్తారు? ఇంకో క్వశ్చన్ ఉంది. సిరాజ్ గారు ఇన్ని ప్రెస్ మీట్లు ఏ సినిమాకి పెట్టలే, నాకు తెలిసినంత వరకు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టలే. కానీ మీరు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టినా మీకు ఆ సొల్యూషన్ దొరకట్లేదు. మరి ఏంటి ఆ ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నా సొల్యూషన్ దొరకకపోవడానికి కారణం? సో రీ రిలీజ్ అంటున్నారు, థియేటర్లు ఇంకా దొరకని సిచ్యువేషన్లో ఉందా మీకు? ఏంటి అసలు సొల్యూషన్? ప్రెస్ మీట్ ఇంకోటి ఏంటంటే గిన్నీస్ బుక్ అవార్డు కూడా ఇవ్వాల్సింది సిచ్యువేషన్ వస్తుంది నాకు. ఎందుకంటే ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టినందుకు ఒక అవార్డు అయితే ఇవ్వాలి కంపల్సరీగా. చరిత్రలో ఉంటుంది అందాల రాక్షసి ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టారని, అవార్డు కూడా రావచ్చు అని. అవార్డు అయితే డెఫినెట్గా రావాలి, కానీ సినిమాల్లో ఆర్టిస్ట్ బాగా పనిచేశానని అందుకు రావాలి, సినిమా బాగుందని రావాలి, సినిమా స్టోరీ బాగుందని రావాలి, సినిమా మ్యూజిక్ బాగుందని రావాలి, అలాంటి అవార్డు రావాలి. కానీ ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టామని చెప్పేసి రాకూడదు, కాంట్రవర్సీది రాకూడదు. ఏదైనా ఉంటే మంచి జరగాలి. ఇంకా మీరందరూ ఒకటే అడుగుతున్నారు కదా సొల్యూషన్ ఏంటని. సొల్యూషన్ ఒకటే సార్, ప్రెస్ మీట్. నా దృష్టిలో ప్రెస్ మీట్ ఇవన్నీ తెలియాలి. కానీ ఇక్కడ నేనే సొల్యూషన్ కూడా ఇచ్చేసానంటే నేను ఇక్కడ ఎందుకు అంటే నాకు బాధ లేనట్టు కదా అని నేను చెప్పేశాను. ఇది సొల్యూషన్ అంటే మరి అక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు సార్? చర్యకు ప్రతిచర్య లేకపోతే అసలు లే, అందరికీ తెలుసు సొల్యూషన్ ఏంటనేది, అందరికీ తెలుసు. మీరు ఇంత ప్రెస్ మీట్స్ పెడుతున్నారు, వాళ్ళు కనీసం దానికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అలాంటి దానివల్ల మీరు ప్రెస్ మీట్ అది మీరు అడగాలి. ఇప్పుడు నెక్స్ట్ మీరు అడిగి, నా నంబర్ మీ అందరి దగ్గర ఉంది, మీరు ఫోన్ చేసి తమ్ముడు అన్న నేను ఇది అడిగాను, మాట్లాడాను అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పాలి. ఇది మీ బాధ్యత, మీ మీద వదిలేస్తున్నాను. అది మరీ తీసుకుంటారు 100%. ఖచ్చితంగా 100%.
ఫైనల్గా క్లోజ్ ఏ సమస్య వచ్చినా ఇండస్ట్రీ పద్ధతిలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్తారు. మీరు వెళ్ళి మీరు చెప్పగలరు. సార్ ఎవరి దగ్గర మీరు అప్రోచ్ అవ్వాలన్నా ఇప్పుడు ఈ మధ్యకాలం ఎలా అయిపోయిందంటే మీకు చెప్తున్నాను కదా, రెస్పాండ్ కావట్లేదు వాళ్ళు. మీరు నేను చెప్తున్నా కదా, నేను ఆల్రెడీ దిల్రాజు గారు ఇంకా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న అందరు పెద్దలు చూసేది వీళ్ళే కదా. చిరంజీవి గారు ఎక్కడో బిజీ ఉంటారు. ఆయన చెప్తారు, బాగా చెప్తారు. ఆయన చెప్పడానికి బాగా చెప్తారు. ఆయన ఏంటంటే చిన్న బడ్జెట్ సినిమాలకి సపోర్ట్ చేద్దామని. ఆయన మంచి వ్యక్తి, మన అందరికీ ఇష్టమైన హీరో. ఆయన హీరోలానే ఉండాలి. ఆయనకి ఏం డిస్టర్బ్ చేస్తారు సార్? ఇప్పుడు ఉన్న వాళ్ళే ఏది చేయట్లేదు, మీరు ఏ ఒక్కరితో కూడా మీరు మాట్లాడలేదు ఇది వరకు, ఆయనకి ఏం చెప్పాలి సార్? నెక్స్ట్ నేను మీ అందరు కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. అందరు పెద్దలతో మాట్లాడాక నాకు మీరందరూ రెస్పాన్స్ ఇస్తారు. దీనికి పరిష్కారం ఏంటనేది మీరే ఇవ్వాలి నాకు ఇప్పుడు. ఇంకో ప్రెస్ మీట్లో కలుద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. స్టాండింగ్